మాకు నీళ్ళు రాక 2 నెలలు. ఈ 2 నెలల నుండి మాకు నీళ్ళు ఎవ్వరు ఏ అధికారికి చెప్పినా పట్టించుకుంటలేరు. మరి మాకు గతి ఏందో చెప్పుర్రు. ఇప్పుడు మున్సిపల్కి వస్తామని చూస్తాను, ఒక 100 మంది దాకా తయారు చేస్తాను. చిన్న బోనాల 10వ వార్డులోని గత 2 నెలలుగా మాకు తాగడానికి కానీ నిత్యావసరాలకు ఎటువంటి నీరు రావడం లేదు. మున్సిపల్ గత 2 నెలలు అవుతుంది మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి ఎక్కడి లైన్ అక్కడే ఉంది. ఇంతవరకు ఎటువంటి నీరు సదుపాయం లేకుండా మాకు అధికారులు ఎవరు స్పందిస్తలేరు. ఏ గారు ఫోన్ చేస్తే ఇవాళ రేపు అనుకుంటా కాలం చేస్తుండ్రు. కమిషనర్ గారిని కలిసినా స్పందించడం లేదు. ఇవాళ అధికారులు ఎవరు మాకు స్పందించి మాకు నీటు వచ్చే సదుపాయాలు ఎటువంటి ఏర్పాటు చేయకుండా మనల్ని కాలయాపన చేసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారు. ఇది వేసవికాలం అవడం వల్ల నిత్యావసరాలకు ఎక్కువ అవసరం, వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి మాకు చాలా ఇబ్బందులకు ఎదురై మహిళలందరం ఈరోజు ఇక్కడ మా 10వ వార్డులోని వార్డు ఆఫీస్కు రావడం జరిగింది. ఇవాళ ఈరోజు వాళ్ళు స్పందించకపోతే సాయంత్రం వరకు ఒక 100 మందిని మున్సిపల్ ఆఫీస్కు వచ్చి ముట్టడించి కమిషనర్ గారు మాకు ఏదైనా ఒకటి మాకు సమస్య పరిష్కరించి మాకు నీటి సదుపాయం ఏర్పాటు చేసే విధంగా చేస్తేనే బాగుంటుంది. లేకపోతే ఒక 100 మంది మేము మున్సిపల్ ఆఫీస్కి వస్తాము. ఈరోజు తాత్కాలికంగా మాకు వాటర్ ట్యాంకులు కానీ ఏదైనా తాత్కాలికంగా మాకు వాటర్ సదుపాయం ఏర్పాటు చేయాలి వెంటనే. ఇప్పుడు ఎవరికి తాగుదామంటే కనీసం బాత్రూమ్ పోదామంటే నిత్యావసరాలకు వాటర్ లేకుండా అయిపోయింది మాకు. దయచేసి మున్సిపల్ కమిషనర్ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్లో ఇటు నీటి సమస్య ఇంత మాకు కాళ్ళ తలాప్కే ఒక డ్యామ్, పెద్ద డ్యామ్ ఉంది, 24 TMCల డ్యామ్ ఉండి మాకు తాగడానికి నీళ్ళు లేకపోవడం సిగ్గుసేటుగా మేము అనుకుంటున్నాము. ఇలా అధికారులు స్పందించి మాకు వెంటనే నిత్యావసరాలకు కావచ్చు ఏ విధంగా నిన్నటి వరకు పంటలకు లేవు. ఇవాళ నిత్యావసరాలు 2 నెలలు అవుతుంది మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి ఇంతవరకు కూడా వీటికి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వలేదు. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. పేరుకే పైప్ లైన్ వేసి కాంట్రాక్టర్లు ఫోటోలు తీయడం ఇవన్నీ చేయడం, బిల్లులు తీసుకోవడం తప్ప మాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి అధికారులు స్పందించి మాకు నిత్యావసరాలకు నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మేము ఈ విధంగా మనవి చేసుకుంటున్నాం. ధన్యవాదాలు.